ఇది ఇంతటితో ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇది గతంలో మా తాతని చంపారు, వైఎస్ రాజారెడ్డి గారిని. అప్పట్లో నాన్న ప్రతిపక్ష నాయకుడు. నాన్నను కట్టడి చేసేందుకు, కడపకే కన్ఫైన్ చేసేందుకు అతి దారుణంగా రిటైర్డ్ అయిపోయి ఉన్న ఒక ముసలాయిని చంపారు ఆ రోజుల్లో. ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు నాయనను, ప్రతిపక్ష నాయకుడు తండ్రిని చంపినారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత మా నాన్నను, అంటే దివంగత రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆగస్ట్ 31 అంటే నాన్న చనిపోకముందు 2 days ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావు నువ్వు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు థ్రెటన్ చేస్తాడు. జరిగిన 2 రోజులకు హెలికాప్టర్ క్రాష్. ఈ రోజుకి మాకు డౌట్లు ఉన్నాయి. మనిషి ఎవడు? ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా మీద అటాక్ జరిగింది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్లో, ఇన్ ఎయిర్పోర్ట్ విఐపి లాంచ్. కత్తి రాగలిగింది లోపలికి. కత్తి ఎలా వచ్చింది లోపలికి? కారణం, అక్కడ పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఈజ్ వర్కింగ్ ఫర్ ఆ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎవరిది? బిలాంగింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంటు. ఆ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మన చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందినవారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన్న కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. For more updates, please subscribe 99 TV Telugu.